ఏ 40 రాలుతాయంటావా ఎకరానికి? ఎకరం 2000 చొప్పున కొన్నాను భూమిని, ఇప్పుడు 30 అడుగుతున్నారు. అవును, ఇంతకీ ఏం చేశారా ఎలమంద విషయం? అయ్యా, ఆ ఎర్రి ఎడవ మిమ్మల్ని ఎదిరించడం ఏంది? నాకు బొత్తిగా అర్థం కావడంలే. ఎదిరింతగా ఏం చేస్తాడు? 35 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యమే కూలిపోయింది. నోర్మొయ్యి, ముయ్యారంతే. అసలు ఆ రావి చెట్టు దేవుడని వాడి పిచ్చి నమ్మకం, అందుకే దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. ఇంకా పోనీ వదిలేస్తే పోలే? మిమ్మల్ని ఇద్దరిని పిచ్చి కుక్క కరిచిందా ఈ మధ్యన? వదిలేయమంటావేమిటి? టైర్ల ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వం వారు కొనబోతున్న భూముల్లో వాడి పొలం కూడా ఉంది, వదిలేయమంటాడేమిటి? అయ్యా, దానికి నాకు ఒక్కటే పరిష్కార మార్గం కనిపిస్తుంది. మనం ఆ చెట్టును కాస్త నరికించి అవతల పారేశామంటే వాడికి దాని మీద నమ్మకం పోతుంది. అప్పుడు తమరు ఎకరాల లెక్కన కాకుండా గజాల లెక్కన అమ్ముకోవచ్చు. శభాష్ శభాష్ మీ శభాష్ అంతే. ఏమయ్యా, మరైతే ఆలస్యం దేనికి? వేళ్లతో సహా పికిలించి అవతల పారేయండి. మీకు దండం పెడతా బాబు, ఆ చెట్టు నరికించొద్దండి. అది మామూలు చెట్టు కాదండి, చాలా మహత్తున్న చెట్టు అండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా కల్లో కనపడి అక్కడ గుడి కట్టేసిమని చెప్పాడు బాబు. అదేమిట్రా ఎలమందా, అదే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీవారి కల్లో కనపడి ఆ చెట్టు కొట్టించి అక్కడ ఫ్యాక్టరీ కట్టమని చెప్పాడట. అన్యాయం బాబు, అన్యాయం. నా దేవుడు ఎప్పుడు అట్ట చెప్పడు. ఆ చెట్టు మీద పడే ప్రతి దెబ్బ నా గుండెల మీద పడ్డట్టే బాబు. వద్దు బాబు, వద్దు. రే భీముడు, కానీరా, ఈ ముసలాడిలా ఏడుస్తూనే ఉంటాడు. చూడు, సరిగ్గా సూర్యుడు నడిరెత్తి మీదకి వచ్చేసరికి ఆ చెట్టు తలొచ్చి భూమి మీద ఆనుకోవాలి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దౌర్జన్యమా? పురాణాల్లో దీన్ని ధర్మం అంటారు, ఇతిహాసాల్లో నీతి అంటారు. మరి దౌర్జన్యం అని ఎక్కడ అంటారు? నవ సమాజంలో. ఈ కొత్తగాలొచ్చి కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త అర్థాలు చెప్తోందే. అవును, ఆగాలే ఈ దేశానికి ఊపిరవుతుంది. 5 రూపాయల స్టాంపు మీద వేలి ముద్రేసి రాసిచ్చినా చెల్లదని అదే చెబుతుందా? ఆ అగ్రిమెంట్ చెల్లదు. చదువురా నా తండ్రిని మోసం చేసి మీరు పన్నిన కుట్ర అది. రేయ్ భీముడో, ముందు వాడి కాళ్ళు నరకు, ఆ తర్వాత చెట్టు నరకు. ఎవడడ్డం వస్తాడో నేను చూస్తానంతే. చూశారుగా, నేను రక్తపాతం కోరుకోవట్లేదు కాబట్టి మీరు ప్రాణాలతో వెళ్ళిపోతున్నారు. మీకు చేతనైతే కోర్టులో కలుసుకోండి, అక్కడ కూడా సరైన సమాధానం చెప్తాను. భీముడు, జరిగింది జరిగినట్టు ఎస్ఐ గారికి చెప్పరా. చెప్తుందరా, ఆయన గారి సేలన్నిటి మీద నేను కాపలా మడిచినండి. ఆ సంగతి వారికి తెలుసు వారికి. జరిగింది మాత్రం చెప్పు. అట్టగే దొరా, సేలో ఎల్లమంది గొర్రెలు పడే సేనంతా పాడు చేశాయండి. అయ్యా, దానికి నేను సాక్షినండి. చూశారు, మొన్న కొలతలు వేయించడానికి పొలానికి వెళ్ళానండి. అక్కడ కనకారావు గారి చేనంతా సర్వనాశనం అయిపోయిందండి. అతన్ని చెప్పనివ్వండి. ఇదిగో కారణం ఉండవయ్యా, ఆ సంగతి వారికి తెలుసు కదా, నువ్వు చెప్పరా. అట్టగే దొరా, సేలో ఎల్లమంది గొర్రెలు పడి సేనంతా నాశనం చేసినాయండి. మా కావంత్ గారు చూస్తే నా ప్రాణాలు తీసేస్తారు బాబా అన్నానండి. అప్పుడేమో అట్నుంచి వస్తున్న ఎల్లమంది కొడుకు మురారి, సేలో పట్టమేంట్రా, సేనంతా పీకి గొర్రెలకు పడేస్తాం,
ఏం చేస్తావేంటి అన్నాడండి. చేను పెగితే నేను చూస్తూ ఊరుకుంటానా అన్నానండి. అంతేనండి. ఆ పైన నన్ను మాట్లాడలేదండి. గొడ్డును బాధాడు బాధారు బాబా. అదిగో వస్తా ఉన్నాడు, ఆడే కలుకోండి. నమస్కారం ఎస్ఐ గారు. ఇతనేనా నిన్ను కొట్టింది? అవునండి. మున్సబు గారు, నాకెందుకో ఈ కేసు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాందే ఉందండి. ఏముంది అర్థం కాంది? దెబ్బలు తిన్న మనిషి ఏమో కళ్ళెదురుగా ఉన్నాడు, చూసిన మనిషి మీ పక్కనే ఉన్నాడు. కేసు రాయడానికి మున్సబు సిద్ధంగా ఉన్నాడు. కానివ్వండి. ఇవన్నీ సరే, ఈ భీముడనే వ్యక్తి మీ ప్రోత్సాహంతో ఒంటరిగా వస్తున్న తన్ని కొట్టి చంపబోయాడని అతను నిన్నే కేసు పెట్టాడు. మరి మీరు ఎదురు కేసు పెడతారా? అతనిచ్చిన రిపోర్ట్ ని మీరు నమ్ముతారా? అతను సాక్షుల్ని తీసుకొచ్చాడు, డాక్టర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. అయితే అది మేము చూసుకుంటాం. తమరు దయచేయండి ఇక్కడి నుంచి. ఎందుకండి ఇలా వ్యక్తిగత కక్షలతో లేనిపోని ఒకరి మీద ఒకరు కల్పించుకుని అనవసరంగా చట్టాన్ని వీధిలోకి లాగుతారు? వెళ్ళొస్తా మున్సబు గారు. కనకారావు గారితో కూడా చెప్పండి, పాపం ఆయనకేదో అర్జెంటు పని గుర్తుకొచ్చి లోపలికి వెళ్ళినట్టున్నారు.